Dear students and parents, తెలంగాణ ఎబ్సెట్ ఆర్ ఆంధ్ర ఎబ్సెట్ ఎగ్జామ్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తర్వాత ఎక్కువ మంది ఆప్ట్ చేసే స్పెషలైజేషనే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. కొన్ని యూనివర్సిటీస్లో పర్టికులర్లీ నార్త్ ఇండియాలో దీనిని ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ అని కూడా అంటారు. కొంచెం సిలబస్ మార్పుతోటి కొన్ని కాలేజెస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ అని ఉంటారు. అన్నీ ఒకటే. సో ఈ ఈసీఈకి గవర్నమెంట్ సెక్టార్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి అనేది ఈరోజు విశ్లేషణ చేద్దాం. సో అసలు ఫస్ట్ ఈసీకి ఎటువంటి జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి? సాధారణంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అన్నాం కదా. సో కమ్యూనికేషన్ సెక్టార్లో టెలికమ్యూనికేషన్, మెరైన్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, సెలిస్టియల్ కమ్యూనికేషన్ ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా రాడార్ సిస్టమ్స్ మిలిటరీలో తెలిసిందే కదా. సో ఎలక్ట్రానిక్ డిజైన్, కమ్యూనికేషన్ వేరు, ఎలక్ట్రానిక్ వేరు. సో ఎలక్ట్రానిక్ సైడు ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ ఆర్ చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్ డివైజెస్ కోడింగ్ వెరీ పాపులర్. ఇవాళ రేపు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ ఇక్కడే వస్తున్నాయి. దీన్నే కొంతమంది సెమీ కండక్టర్ డిజైన్స్ అని కూడా అంటారు, వీటన్నిటిని కలిపి. సో నెట్వర్కింగ్ స్లాష్ టెస్టింగ్, నెట్వర్కింగ్ సిస్కో నెట్వర్కింగ్లో కూడా ఈసీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తర్వాత సిగ్నల్ ప్రాసెసింగ్, ఇక్కడ తప్పుపడిందమ్మా, సిగ్నల్ ప్రాసెసింగ్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఏరోస్పేస్, నావిగేషన్. ఓకే, నెక్స్ట్ మరికొన్ని చూద్దాం. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్లో కూడా ఉంటుంది కదా. సో ఈ ఎలక్ట్రానిక్స్ అనేది ఇన్స్ట్రుమెంటేషన్ డిజైన్లో కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మెట్రాలజీ అంటే తెలుసు కదా, వాతావరణానికి సంబంధించి సెన్సార్స్ ఉంటాయి అక్కడ. సో మెడికల్ ఫీల్డ్, బయోమెడికల్ ఇండస్ట్రీలో కూడా ఈసీ అవసరం ఉంటుంది, ఎలక్ట్రానిక్ అవసరం ఉంటుంది. ఆటోమేషన్, రోబోటిక్స్. రోబోటిక్స్లో మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో రోబోటిక్స్. అగ్రికల్చర్లో కూడా ఎలక్ట్రానిక్స్ ప్రధాన పాత్ర ఈరోజు పోషిస్తూ ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మీకు చెప్పక్కర్లేదు. రైట్, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో అవకాశాలు ఎలా ఉన్నాయి? అందరికీ తెలిసిందే, యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్. కొంతమంది దీనిని ఐఈఎస్ అంటారు. వాస్తవానికి ఐఈఎస్ అనకూడదు, ఈఎస్సి అనాలి. ఓకే, సో ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? యూపీఎస్సి కండక్ట్ చేస్తారు. సో ఈ సర్వీసు ద్వారా ఇండియన్ రేడియో రెగ్యులేటరీ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్, ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్, ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్మెంట్ సర్వీస్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీస్, జూనియర్ టెలికామ్ ఆఫీసర్, జేటీయూ అనేవాళ్ళం ఒకప్పుడు. సో ఒకప్పుడు జేటీయూ ఒక సెపరేట్ నోటిఫికేషన్ ఉండేది, ఇప్పుడు దానిని యూపీఎస్సిలో ఇంజనీరింగ్ సర్వీసెస్లో కలిపేశారు. తర్వాత ఆర్ఆర్బీ జేఈ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, నౌ జాబ్స్ ఇన్ పిఎస్యూస్. వాస్తవానికి నేను మహారత్న, మినీరత్న, నవరత్న అంటాను, వాటిలోని ఇంపార్టెంట్ ఇప్పుడు తీసుకున్నాను. ఒక్కసారి చూడండి, ప్రముఖంగా ఉన్నవి డిఆర్డిఓ, బిఎస్ఎన్ఎల్, బిఈఎల్, బిహెచ్ఎల్, దూరదర్శన్, ఇస్రో చెప్పాల్సిన అవసరం లేదు, ఎల్ఆర్డి, డిఆర్డిఎల్, ఈసీఐఎల్, ఆర్సీఐ, ఎన్ఆర్ఎస్ఏ, ఐటీఎస్, ఐఆర్ఎస్, ఇలా చూసుకుంటూ పోండి. సో ఇవన్నీ కూడా ముఖ్యమైన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. వీటిలో అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో గేట్ ఎగ్జామ్. సో గేట్ ఎగ్జామ్ ద్వారా చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అంటే గేట్ స్కోర్ ఆధారంగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరం 2023లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వాళ్ళకి గేట్ ద్వారా 306 వేకెన్సీస్ వచ్చినాయి. ఏటిలో వచ్చినాయి ఒకసారి చూసుకోండి అమ్మా. ఐబీ, ఎన్టీఆర్ఓ, సో ఇట్లా పవర్ గ్రిడ్, ఎన్పిసిఎల్, అట్లా ఎన్టీపీసీ 88, టోటల్ 306 వచ్చాయి. అయితే ప్రజెంట్ రన్నింగ్ ఇయర్ 24లో ఆల్రెడీ 312 వచ్చాయి. వీటిల్లో సింహభాగం మెజారిటీ వచ్చి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 278 వేకెన్సీస్ వచ్చాయి. ఓకే, సో 2024 ఇంకా ముగించలేదు. మరి కొన్ని పబ్లిక్ సెక్టార్స్లో కూడా అవకాశాలు యాడానికి ఆగబోతున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్,
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అది ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటాయి, ముఖ్యంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులలో ఉంటాయి. సో ఇక అదర్ వేకెన్సీస్ ఈసీ వాళ్ళకి తక్కువ ఉంటాయి కంపేర్ టు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. అయితే ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో కూడా ఇవాళంతా కేవలం ఎలక్ట్రికలే కాదు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళ అవసరం కూడా ఉంటుంది. అయితే వేకెన్సీస్ జనరల్గా ఎలక్ట్రికల్ వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి. సో కొన్ని సజెషన్స్ జనరల్గా అందరికీ ఇస్తూ ఉంటాను. ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఫ్రమ్ సెకండ్ ఇయర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ఈడీసీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అని సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది, జనరల్గా సెకండ్ సెమ్లో ఉంటుంది. దయచేసి దానిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దాని ఆధారంగానే భవిష్యత్తులో ఎనలాగ్ సర్క్యూట్స్ అని, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్స్ ఇవన్నీ ఒకదానికొకటి చైన్ మాదిరిగా ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లోని ఈడీసీ సబ్జెక్ట్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ ఇయర్లో M1, M2 అని ఉంటాయి, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 అవి కూడా నెగ్లెక్ట్. ఎందుకంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది ఈసీఈకి బ్యాక్ బోన్లా ఉంటుంది. ఓకే, సో లర్న్ డిజిటల్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు ఫ్యూచర్ అంతా కూడా ఈ డిజిటల్ డిజైన్ బేసిస్లోనే జాబ్స్ వస్తున్నాయి. ఫోకస్ ఆన్ ఇంజనీరింగ్ మ్యాథ్స్, ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఈసీఈకి నిజంగా మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్. అంటే దీన్ని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటారు. దీని గురించి మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఇంజనీరింగ్ స్పెషల్ వీడియో చేస్తాను. సో మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఈవెన్ ఫిజిక్స్ కూడా, వాస్తవానికి ఇక్కడ మర్చిపోయాను, ఫిజిక్స్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాన్, సో ఇక్కడ ఫిజిక్స్ అనేది కూడా ఇంపార్టెంటే. PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సపోజ్ ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలక్ట్రానిక్స్ అండ్ డివైస్ సర్క్యూట్ సబ్జెక్ట్ చదువుతున్నావు, దానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయో చాప్టర్ వైజ్ తీసుకో, నువ్వు ప్రిపేర్ అవ్వు, కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అవుతుంది. ఓకే, సో డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ ఇంటర్వ్యూలో కనుక సరిగా సమాధానం చెప్పలేకపోతే కూడా జాబ్ అవకాశాలు సన్నగిలుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.